అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి వెల్కమ్. ఈరోజు ఒక కొత్త లెటర్‌తో మీ ముందుకి వచ్చేసాను. ఈ లెటర్ చూడబోతే ఎలా ఉంది అంటే, ఇంతకు ముందు పోస్ట్‌లో వచ్చిన లెటర్‌కి సమాధానంలాగా ఉందన్నమాట. ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఈ లెటర్ ఎవరు రాశారన్నది మాత్రం ఎనానిమస్‌గా ఉంచమనడం జరిగింది. అందుకే పేరు మెన్షన్ చేయడం లేదు. ఈ లెటర్ చాలా బాగా రాశారు. ఇదేంటంటే ఒక వైఫ్ తన హస్బెండ్కి రాసిన లెటర్. ఆ లెటర్ ఏంటో ఇప్పుడు మీకు నేను చదివి వినిపిస్తాను. లెట్స్ స్టార్ట్. ప్రియ పతికి, ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఎలా మాటల్లో చెప్పగలనో అర్థం కావడం లేదు. మీరంటే నాకెంత ఇష్టమో, ఎంత గౌరవమో, మీరు నా పైన చూపించే ప్రేమకు ఎంత కృతజ్ఞురాలనో, ఇంకా ఎన్నెన్నో ఈ లేఖ ద్వారా తెలియపరచాలని అనుకున్నా, కానీ అది మాటల్లో చెప్పలేని, పదజాలంలో కూర్చలేని ఒక అనుభూతిలా తోస్తుంది. మన మొదటి కలయిక కళ్యాణం వైపు అడుగులు వేస్తోందని ఊహించని ఆ క్షణం ఇంకా మదిలో మెదులుతోంది. ఎన్నో భయాలతో, బాధతో, బిడియంతో మరో బాధ్యతకు సిద్ధంగా లేని నన్ను మీతో ప్రయాణంలో అప్రయత్నంగానే కుదుటపరిచారు. మీతో రోజులు గడిపే కొద్దీ ఒకే జీవితంలో రెండో జన్మ అనుభవిస్తున్న భావన కలుగుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నన్ను ఇంత అదృష్టవంతురాలిని చేసిన మీ రుణం ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా తీర్చుకోలేనిది. తెలిసి తెలియక మీ మనసు నొప్పించిన సందర్భాలు ఉంటే మన్నించగలరు. పొందుతున్న ప్రేమకు రెట్టింపు ప్రేమను బదులుగా ఇస్తానని ప్రమాణం చేస్తూ, ఇట్లు మీ పత్ని. చాలా బాగా రాశారు. ఈ మధ్యకాలంలో ఏ అమ్మాయిలు తమ హస్బెండ్స్కి ఇలా రాయరేమో. అంటే కొన్ని ఎప్పుడో వదిలేసిన పదాలు అవి కనిపిస్తున్నాయి. అతిశయోక్తి, కృతజ్ఞురాలిని, రుణం, ఇలాంటివి చాలా బాగా రాశారు. అలా అయితే మీ దగ్గర కూడా ఇలాంటి లెటర్స్ ఏమైనా ఉన్నా, లేదా మెసేజెస్ ఉన్నా, లేదా అన్‌పోస్టెడ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా ఆలోచించకుండా మాకు పంపించేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు పంపించవలసిన జీమెయిల్ అడ్రస్ unpostedteluguletters@gmail.com ఆర్ ఇన్స్టాగ్రామ్కి DM చేయొచ్చు. మళ్ళీ మరొక అన్‌పోస్టెడ్ లెటర్తో కలుసుకుందాం.